ఉచిత ఇసుక పథకాన్ని అమలు చేయాలని కృష్ణా జిల్లా అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు డిమాండ్ చేశారు. చల్లపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎడ్లబండ్ల యజమానులతో చల్లపల్లి మండలంలో ఎడ్లబండ్ల ద్వారా ఇసుక రవాణాను అడ్డుకోవడం అంటే పేదవాడి జీవన గమనాన్ని అడ్డుకోవటమే అవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణాలకు ఉచిత ఇసుక పథకాన్ని అమలు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ చల్లపల్లి మండలంలో ఎడ్లబండ్ల ద్వారా సరఫరా చేస్తున్న ఇసుకను అధికారులు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమంటూ ప్రశ్నించారు. సూపర్ 6 పథకం అమలు పూర్తిగా చెయ్యలేని ప్రభుత్వ పెద్దలు ఇసుకను కూడా అడ్డుకొని ప్రజల ఆగ్రహానికి గురి అవుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో ఇసుక మట్టి ఎడ్ల బండ్ల ద్వారా తరలించుకున్నప్పుడు అడ్డుకున్న అధికారులకు తానే స్వయంగా చెప్పి తరలింపుకు అనుమతి ఇప్పించినట్లు తెలిపారు. ఎడ్ల బండ్లను అడ్డుకోవడం ద్వారా కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కంటే ఘోర పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన జోష్యం చెప్పారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పేదవాడికి మాత్రం ఉపయోగపడాల. అదే అడ్డబళ్ళ వాళ్ళు ఇవాళ తోలుకుంటానికి వీలు లేకుండా పోయింది. దానికి కారణం ఏంటి చెప్పమంటే ఎవరు మాట్లాడరు. సిఆర్జెడ్ జోన్ అంటారు. ఇదే సిఆర్జెడ్ జోన్లో రాత్రి పగులు విచ్చలవిడిగా తోలుకుంటా పోలీసు వారు అడ్డం వెళ్తే వాళ్ళ చొక్కాలు పుచ్చుకునే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఏర్పడింది. దాన్ని సమర్థిస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం పేదవాడికి అడ్డబండి తోలుకుంటారు వీలు లేకుండా చేస్తారు. మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఇవ్వడానికి కూడా అన్ని చోట్ల అడ్డబళ్ళతో ఇసుక తోలుతానే ఉన్నారు. ఒక్క చల్లపల్లి మండలంలోనే ఇది ఆగి ఉంది. మీరు కూడా అర్థం చేసుకోమని అడుగుతున్నారు. దీన్ని కూడా మిమ్మల్ని అర్థం చేసుకోమని చెప్తున్నా. దీన్ని తోలనివ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ బతుకు తెరువుకి ఇబ్బంది అవుతుంది. ఇది మీరు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఉచిత ఇసుక అని చెప్తున్నారు. ఉచిత ఇసుక నిజమైతే ఈ దొంగదానాలు ఎందుకు? ట్రాక్టర్ రాత్రిపూట పరుగులు తీయడం దేనికి? ఉచితంగా ఇసుక వస్తుంటే ఎవరు పడితే వాళ్ళు తోలికెళ్తారు కదా. ఇది ఉచిత ఇసుక అనేది అబద్ధం.